ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ శుభాలు కలుగును గాక. బాగున్నారా? మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు, మీ రక్త సంబంధాలు ఎల్లప్పుడూ కూడా శాంతి, సమాధాన, ఆనంద, ఆరోగ్యాల చేత, ఐశ్వర్యాల చేత దీవించబడుతురు గాక. మీకున్నటువంటి ప్రతి చీకటి కట్లన్నీ కూడా తెగిపోవును గాక. బంధకాలన్నీ కూడా విడిపోవును గాక. యేసునామములో మీ మనసుల మీద, మీ శరీరాల మీద దాడి చేసిన ప్రతి విధమైన దైవ శక్తులన్నీ కూడా యేసునామములో పడపంచలైపోవును గాక. యేసునామములో ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారా, మీరు చూపిస్తున్న ప్రేమను బట్టి, మీరు చేస్తున్నటువంటి ప్రార్థనలు బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. రండి, హోసానా మినిస్ట్రీస్ నుంచి ఒక పాట పాడి దేవుని మహిమపరచుకుందాం. హల్లెలూయా, ఆమేన్. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయము నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా, ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయము నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా, అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు ఇలలో నీ కోసమే సాక్షార్థమై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయము నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా, పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. కలవరాల తోటలో, కన్నీటి బాటలో, కలవరాల తోటలో, కన్నీటి బాటలో, కాపాడే కవచంలా నన్ను ఆవరించిన దివ్యక్షేత్రమా, స్తోత్రగీతమా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయము నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా, రండి ప్రియులారా. దేవుని తెలియనటువంటి ప్రజలకి నా వంతు, నా అనుభవంలో నుంచి ఒక మాట చెప్పనివ్వండి ప్రియులారా. రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నిన్ను నన్ను రక్షించడానికి వచ్చినటువంటి మహోన్నతుడు, మహిమాన్వితుడు, అద్భుతాలు చేయి దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేయి దేవుడు. ఎల్లప్పుడూ కూడా నీ బ్రతుకులో, నా బ్రతుకులో ఆనందాన్ని, సంతోషాన్ని నింపేటువంటి దేవుడు. నీ చెయ్యి నా చెయ్యి పట్టుకొని నడిపించడానికి ముందు నడుస్తూ మనల్ని వెనకాల నడిపిస్తున్నటువంటి మహోన్నతుడు, దేవాది దేవుడు. ఆయనకు సాటి లేదు, ఆయనకు పోటీ ఎవరు లేరు. ఈ భూమి మీద ఆయనకి ఏ విషయంలోనూ కూడా ఎవరు రాలేరు కూడా. ఆశీర్వాదాలకైతేనేమి, ఆనందానికైతేనేమి, ఆరోగ్యాలకైతేనేమి, ఆయుష్ని ఇవ్వడానికైతేనేమి, అత్యవసర పరిస్థితుల్లో ఆదుకోవడానికైతేనేమి, పిలిచేటప్పుడు పలికే విషయంలో అయితేనేమి, అన్ని విషయాల్లో కూడా ఆయన మెండైనటువంటి దీవెనలతో నిండినటువంటి వాడు. అందుకే నేను నరుడికి ఈరోజు అతను ఎంతైనా సరే అవసరమై ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు కూడా ఖచ్చితంగా మీరు ఆలోచించండి, అడగండి. నిజంగా భగవంతుడు అన్నవాడు ఉన్నట్లయితే నేను కనిపించి, నేను చూడాలి, నేను కనబడాలి, నేను చూడాలి, నాకు వినిపించాలి తన యొక్క స్వరాన్ని. అది నా బ్రతుకు మారాలి, ఈ గండాల నుంచి గట్టెక్కించాలి, ఈ సమస్యల నుంచి ఒడ్డెక్కాలి నేను అని చెప్పి అడగండి. అడిగినప్పుడు ఖచ్చితంగా ఆయన పలికే దేవుడు, పిలిచిన వెంటనే ఆదుకున్న దేవుడు, చెయ్యిచ్చిన వెంటనే పట్టుకున్న దేవుడు, ఆయన నడిపించే దేవుడు. దేవుడి మాటలన్నీ విత్తనాలు. లేదంటే నిత్య నరకాగ్నిగుండం ఉంది. అగ్నిగుండంలోకి వెళ్ళిన తర్వాత మనం రాలేము కూడా. అక్కడ 33 సార్లు లబోదీవో లబోదీవో అని చేసి కొట్టుకున్నా సరే రాదు, ఇంకెవరు వినరు మన గోడు. ఎందుకంటే ఈ శరీరం అనేటువంటి గూడులో ఉంటుండగానే మనం అతని అడ్రస్ కనుక్కొని
అతని ఎడల అతని మీద ఆధారపడినప్పుడు మన జీవితానికి సాఫల్యత సమకూర్చబడుతుంది. లేదంటే అగ్నిగుండంలోకి వెళ్ళిన తర్వాత మన వల్ల కాదు. ఇంకా దేవుని స్తోత్రం, ఎంత గోడు పెట్టినా సరే వినేవాడు ఎవడు లేడు. ఇంకా అయిపోయింది కుమారుడా, నీ టైం అయిపోయింది అని అంటాడు ఆయన సరే ఇంకా ఒప్పుకోడు. ఇంకా దేవుని స్తోత్రం కలను కాక. హల్లెలూయా. ఈ మాటలన్నీ విత్తనాలు మీ హృదయం నేల మీద నాటించేసి ఆయన నీరు పోసి పాడిగట్టి ఫలింపు చేయను కాక యేసునామములో ఆమెన్ ఆమెన్ ఆమెన్. రండి ప్రియులారా, మరి ఈ నెలలో గోకవరం నటరాజ్ థియేటర్ రాజమండ్రి దగ్గరికి 10 గంటల నుంచి ఉంటాను నేను. ఎవరైనా సరే అస్వస్థతగా ఉన్నటువంటి వాళ్ళు రండి. తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడే మీకు స్వస్థతనిచ్చి ఆరోగ్యాన్నిచ్చి ఆశీర్వదించి పంపిస్తాడు. ఆమెన్ హల్లెలూయా. అదేవిధంగా ఈ నెలాఖరున 29వ తేదీ 1వ నెల జనవరి YMCA ప్యాటీ సెంటర్ సికింద్రాబాద్లో ఉంటాను నేను 10 గంటల నుంచి. ఓకే రండి. అదేవిధంగా 2వ నెల అంటే ఫిబ్రవరి నెల మొదటి వారం YMCA సికింద్రాబాద్ ప్యాటీ సెంటర్లో 10 గంటల నుంచి ఉంటాను. ప్రతి నెల కూడా మొదటి వారం సికింద్రాబాద్ YMCA ప్యాటీ సెంటర్లో నేను వస్తాను. ఓకేనా? దేవుని స్తోత్రం. రండి తప్పకుండా. బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, గ్యాస్ట్రిక్లు, పచ్చకాబులు ఏదైనా సరే పరిశుద్ధాత్మ దేవుడికి మరి చేతకందంటే ఏమీ లేదు. నమ్మకంతో రండి, సంతోషంగా ఆనందంగా వెళ్ళండి. ఆమెన్. దేవుడికి స్తోత్రం కలండి కాక. ఆమెన్. ఫిబ్రవరి 2వ వారం బుధవారం 12వ తేదీ పాస్టర్ నోవా బెరాకా ప్రాఫిటిక్ చర్చ్, ప్రతూరు కరకట్ట, తాడేపల్లి మండలం, విజయవాడ క్లబ్ రోడ్, మున్సిపల్ హాస్పిటల్ ఆపోజిట్ రోడ్. ఒక మాట చెప్పాలంటే వంగవీటి రంగ గారి యొక్క గెస్ట్ హౌస్ పక్కనే విజయవాడలో నేను వస్తున్నా. ఫిబ్రవరి 3వ వారం అనగా 19వ తేదీ జీసస్ ఈజ్ లార్డ్ చర్చ్, సత్యం కంప్యూటర్స్ జంక్షన్, శారదా స్కూల్ ఆపోజిట్, క్రాంతి నగర్, విశాఖపట్నం, వైజాగ్. ఫిబ్రవరి 4వ బుధవారం 26వ తేదీ నటరాజ్ థియేటర్, గోకవరం, రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లా. అదే ఫిబ్రవరి నెల 4వ గురువారం సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్, విష్ణు కాలేజీ రోడ్, దుర్గాపురం, భీమవరం, ఫెయిత్ మిరకల్ సెంటర్. ప్రతి నెల ఈ విధంగా మనం కూడుకోబోతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడే మీకు హీలర్గా వస్తున్నాడు. ఫిబ్రవరి నెల నుంచి ప్రతి ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు మా ఇంటి దగ్గరే ఈ ఫెయిత్ మిరకల్ సెంటర్ కూడా స్టార్ట్ అవుతుంది. 4 గంటల నుంచి 6 గంటల వరకు ముగ్గురం కలిసి చేయబోతున్నాము. దేవుడు మా ముగ్గురు ద్వారా మీకు హీలింగ్ ఇవ్వబోతున్నాడు, స్వస్థతని ఇవ్వబోతున్నాడు. అడ్రస్ చదువుతాను చూడండి. SS రావు గోకపేట జంక్షన్, వీటర్ని తీసుకొని శ్రీ లక్ష్మీనారాయణ అపార్ట్మెంట్ ప్రక్క రోడ్, విజయనగరం. యథావిధిగా అదే ఇంటి దగ్గర 9:30 నుంచి 12:30 వరకు ప్రతి ఆదివారం ఆరాధన కూడిక జరుగుతుంది. తప్పకుండా అవకాశం ఉన్నటువంటి వాళ్ళు రండి, ఆశీర్వాదం పొందుకోండి, స్వస్థతను పొందుకోండి, దేవుని మహింపరిచి ముందుకు సాగండి. ప్రియులారా రండి, వాక్యంలోకి వెళ్దాం. యోహాన్ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వాక్యం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. ప్రియులారా, చివరి దినాల్లో మనం ఉన్నాం కాబట్టి అపవాది గర్జించి సింహం వల్లే తిరుగుతున్నాడని చెప్పేసి ఆ సంగతి మనకు తెలుసు. ఎవడు మింగిదనని చెప్పేసి సిద్ధంగా ఉన్నాడన్న సంగతి కూడా మనకు తెలుసు. ప్రతి క్షణం కూడా మనలో మనం అలర్ట్ అవ్వాలి, జాగ్రత్త పరుచుకోవాలి, మెలకుగా ఉండాలి అన్న సంగతి కూడా మనకు తెలుసు. అయినప్పటికీ కూడాను వాడి పని వాడు చేసుకెళ్ళిపోతాడు. దొంగవాడు ఉన్నాడని అంటే వాడి పని వాడు ఖచ్చితంగా చేసుకెళ్ళిపోతాడు. కానీ ఇంటికి తాళం వేయడం, గుళ్ళలు పెట్టడం, భద్రపరచుకోవటం అది మన యొక్క కర్తవ్యం. ఒకవేళ ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా సరే వాడు వచ్చి వాడి పని వాడు చేసుకెళ్ళిపోతాడు. తర్వాత లబోదీబో అని అంటే మాత్రం కుదరదు. అదేవిధంగా హృదయం అనేటువంటి గది, హృదయం అనేటువంటి గృహం, ఈ గృహం కూడా మనం ఎప్పటికప్పటికి క్లీన్ చేస్తూ భద్రపరుచుకుంటూ మనం ఫదిలిపరుచుకుంటూ మనం మెలుకు కలిగి ఉండాలి అని చెప్పి అంటాడు దేవుడు. దేవుని స్తోత్రం కలను కాక. ఎందుకంటే చివరి దినాల్లో అనేక విధాలుగా అపవాదిగాడు తయారవుతుంటాడు చెడగొట్టడానికని. చూడండి, చివరి దినాల్లో ఉన్నారు కాబట్టి ఏవి మంచివో, ఏవి చెడువో, ఏవి భ్రమపరిచినటువంటివో, ఏవి ఒరిజినల్ అవన్నీ మీరు తెలుసుకొని జాగ్రత్త ముందు సాగండి, లేదంటే దెబ్బ అయిపోతారు సుమా అని చెప్పేసి ఇక్కడ యోహాన్ గారు చెబుతూ ఉన్నారు ప్రియులారా. అంతేకాకుండా మనకి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 13వ వాక్యం కూడా ఒకసారి చూడండి. అపవాదిగాడి తాలూకా తంత్రాలు ఎలా ఉన్నాయో. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషం ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తలులను మోసగాండ్రగు పనివారునై ఉన్నారు.
ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదోత వేషం ధరించుకొనుచున్నాడు కనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషం ధరించుకొనుట గొప్ప సంగతి కాదు, వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. కాబట్టి వాడి సైన్యం సపరేట్గా పెట్టుకుంటాడు, వాడి సేవకుల్ని సపరేట్గా పెట్టుకుంటాడు. ఆ సేవకుల్ని ఎంతకి ఎవరిని మోసం చేస్తానంటే దేవుడు అనుకుని పరిగెడతారు కదా ఆ జనాన్ని మోసం చేయడానికని. కంప్లీట్గా ఎలాగంటే హైబ్రిడ్ టమాటా పండుని చూడండి, దేశవాళీ టమాటా పండుని చూడండి. ఈ రెండిటికి ఒరిజినల్ టమాటా పండు కంటే హైబ్రిడ్ టమాటా పండు చూడడానికి ముచ్చటగా ఉంటుంది, ఆకర్షణీయంగా ఉంటుంది, అందంగా ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. అలాంటి భ్రమలు భ్రమింపచేసి విశ్వాసాలు మోసపరిచేటువంటి పరిస్థితి ఈ చివరి దినాల్లో బాగా జరుగుతుంది ప్రియులారా. ఎందుకంటే సేవకులు కూడా వాడే ప్రవేశపెడుతున్నాడు, కాలేజీలు కూడా వాడే ప్రవేశపెడుతున్నాడు, టీచింగ్ కూడా వాడే ఇస్తున్నాడు. వాడు ఇచ్చి అటు విధమైనటువంటి కార్యాలు జరిగించుకుంటూ ఎవరైతే దేవుని యందు ఆసక్తి కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని కొరకు ప్రోకలాడతారో, ఎవరైతే దేవుని కొరకు ఆతతి కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని కొరకు దాహం కలిగి ఇంకా లోతులకు నడవాలి, ఇంకా దేవుని గురించి తెలుసుకోవాలి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి, ఇతరులకు నిన్ను పంచివ్వాలనేటువంటి ఆతృతతో ఉంటారో అలాంటి వాళ్ళు మోసం చేస్తాడు. జాగ్రత్త సుమా, మెలుకు కలిగి ఉండాలి అంటున్నాడు ఇక్కడ. దేవుని స్తోత్రం కలండి కాక. ఈ దినాల్లో ఎక్కువగా చాలామంది నాకు ఫోన్లు చేస్తుంటారు, అయ్యా మేము చర్చలు పెట్టాం, ఇప్పుడు 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు అవుతుంది, ఎంతమంది వస్తున్నారు అయ్యా అంటే 5, 10 మంది, 15 అంతే, అంతకంటే లేదు, 10 లోపే 15 లోపే అంటే. మిమ్మల్ని ఎవరు పెట్టమన్నారు చర్చలు అంటే లేదు, అలాగా మాకు ఎవరు చెప్పారు, అయ్యగారు చెప్పారు, మేము పెట్టేశాం. నో, అది చాలా పొరపాటు ఇది. ఎందుకంటే మీరు ఎవరితో అనుకుంటున్నారు, మీరు యుద్ధం చేస్తున్నారు, అపవాది గడితో నేలకేసి కొట్టేస్తాడు. చాలా జాగ్రత్త సుమా. దేవుని పిలుపు ఉందా మీకు? పిలుపు ఉన్నట్లయితే ఖచ్చితంగా జరిగిస్తాడు ఆయన. పరిచర్య మంద కాదు కాబట్టి ఆయనది, ఆయన ద్వారా మనం జరిగించుకోవాలి, మన ద్వారా ఆయన జరిగిస్తాడు. ఆయన మన ఇష్టం వచ్చినట్టు మన సొంత జ్ఞానం, సొంత ఉద్దేశాలు, ఆలోచనతో అయితే మాత్రం నేలకేసి కొట్టేస్తాడు. చాలా జాగ్రత్త. ముందు తాళం వేసేసండి. మీరు మంచిగా ఉండి ఒక సంఘానికి మంచి సంఘానికి వెళ్ళండి అని చెప్పి చాలామందికి చాలా సార్లు చెప్పడం జరిగింది ప్రియులారా. దర్శనం లేదంట, వాక్య దర్శనం లేదంట, స్వరం వినబడలేదంట, ఎలాంటి డెడికేషన్ కూడా లేదంట. లేకుండాను మేము చర్చి కట్టాలనుకున్నామండి, చర్చి కట్టేశాం సార్, 4-5 వస్తారు పర్వాలేదు సార్ అని. అదేంటది? దేవుని యొక్క పరిచర్య అంటే అంత ఎలకొలమా? దేవుని యొక్క పరిచర్య అంటే అంత ఈజీ ఉంటుంది అనుకున్నారా? సులువుగా ఉంటుంది అనుకున్నారా? మీరు పోరాడుతున్నది ఎవరితో పోరాడుతున్నారు? అపవాది శక్తులతో, దురాత్మ శక్తులతో, ప్రధానులతో, అధికారులతో మీరు పోరాడుతున్నారు. వాడు మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. వాడి సైన్యంతో నేలకేసి కొట్టేస్తాడు. చాలా పనిష్మెంట్ అనిపిస్తారు. ముందు లాక్ చేయండి అని చెప్పాడు. దేవుని స్తోత్రం. జాగ్రత్త సుమ. అపవాది గడ తాలూక భ్రమపరిచినటువంటి ఆత్మ ఏదో, మంచి ఆత్మ ఏదో మనం తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి అంతైనా ఉంది. మనం మెలుకు కలిగి ఉండాలంట. దేవుని స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18-19 ఒకసారి చూడండి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు నువ్వు ఏడ్చుచూ చెప్పుచున్నాను. నాశనమే వారి అంతం, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనసు ఉంచుచున్నారు. ఎప్పుడు కూడా వాళ్ళకి కావాల్సింది డబ్బు, డబ్బు, డబ్బు. కనకం, కన్య. కనకం అంటే డబ్బు, బంగారం. కన్య అంటే స్త్రీ. ఈ రెండిటి యందు అపవాదికుడు కొట్టేస్తాడు. ప్రతి సేవకులు కూడా, ఎవరైతే ఏ సేవకులైతే అభిషేకం కలిగి ఉన్నారు, అభిషేకం కలిగినటువంటి వారినైనా సరే వాడు విడిచిపెట్టట్లేదు. ఎలాగ ఉన్నారు? గోధుమల్లో గురుగుల్లాగా ఎలాగ ఉన్నారు, వాటిలోనే ఇంకా మంచి వాటిని కూడా వాడు చండాడి విడిచిపెట్టడానికి కానీ వాడు సిద్ధంగా ఉన్నాడు ప్రియులారా. దేవుని స్తోత్రం కలని కాక. చూడండి, అందుకని జాగ్రత్త పడండి అని చెప్పేసి ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉన్నాడు. బ్రహ్మపరచండి ఏందో, ఒరిజినల్ ఏందో మీరు కరెక్ట్గా కనుక్కొని జాగ్రత్త పరచుకోండి, మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి అని. తర్వాత ఇంకో వాక్యం చూసుకుందాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1-2. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచుచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మతేటగా చెప్పుచున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడికి అన్నీ తెలిసింది కాబట్టి గతించిపోయినటువంటివి, ఇంకా రాబోతున్నటువంటివి, జరుగుతున్నటువంటి అన్నీ తెలిసింది కాబట్టి రాను దినాలు, ఎందుకంటే ప్రేమ చల్లారిపోయి అక్రమాలు విస్తరింపబడతాయి, భయము భక్తి ఏముండదు. బయటికి మాత్రం భక్తుల వల్లే ఉంటూ దేవుని యొక్క శక్తిని ఎరుగక వారు భ్రష్టులు అయిపోతారని చెప్పి వాక్యం కూడా చెబుతూ ఉంది. అందుకని ఈ చివరి దినాల్లో సుఖానికి అలవాటు పడిపోయినటువంటి, దేవునికంటే సుఖాలు కావాలంటే, దేవునికంటే సుఖం కావాలని కోరుకున్నటువంటి తత్వం ఎక్కువైపోతుంది ఈ మనుషుల్లో. అందుకని అపవాది ఏం చేస్తాడంటే వాళ్ళ మీద జులుం చూపిస్తాడు, బలం చూపిస్తాడు. ఖచ్చితంగా వారు జుట్టు పట్టుకొని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాడనమాట, వారి యొక్క బలహీనతలు చూసి అని చెప్పి అంటున్నాడు అక్కడ.
దేవుని స్తోత్రం కలుగును గాక. మరో వాక్యం చూస్తున్నారండి, ఫిలిప్పీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వాక్యం. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. కుక్కల విషయమై, కుక్కలతో పోల్చాడంట సేవకులు. చూడండి, కుక్కలతో పోల్చాడంట. ఇప్పుడు కొంత ఇంకో విషయం ఏంటంటే, సేవకులు మొదట ఉన్నటువంటి వారందరూ కూడా అభిషేకంతో కూడుకున్నటువంటి వారు, బలమైనటువంటి ఆత్మ ఆశీర్వాదాల చేత నింపడినటువంటి వారు, ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా వాక్యం ద్వారానే అద్భుతాలు ఆశ్చర్యకారులు జరిగించినటువంటి వారు. వారు వెళ్ళిపోయిన తర్వాత, సంఘాలు విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఆ మిగతా సంఘాలు ఉంటాయి, ఆ సంఘాలను ఏంటంటే వారి తోటివారో, లేకపోతే అన్నదమ్ములో, లేదంటే కొడుకులో, లేకపోతే అల్లుల్లో ఎవరో ఒకరు పరిపాలిస్తూ ఉంటారు, ఇంకా సిద్ధపడుతుంటారు. వారి మీద ఉన్నటువంటి అభిషేకం వీరి మీద ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఒకటి అభిషేకంలో కొలతలు ఉన్నాయి, అలాగే ఒక స్థాయిలు ఉన్నాయన్నమాట. అదేవిధంగా విశ్వాసంలో కూడా ఒక స్థాయిలు ఉన్నాయి, మొదటి స్థాయి, రెండో స్థాయి, మూడో స్థాయి అన్నది. వారికి ఉన్నటువంటిది వేరు. ఇక్కడ వచ్చిన తర్వాత చాలా గందరగోళంగా అయిపోతుంటుంది. విశ్వాసులు గందరగోళంలో పడిపోతుంటారు. అర్థం కాదు ఇది, ఎక్కడికి వెళ్ళాలంటే వెళ్ళలేరు, చుట్టూ కట్లు కట్టేస్తారు. మీరు కదలని వీల్లేదు, ఇది తల్లి సంఘం, ఇది మొదటి నుంచి దీనికే వస్తున్నారు కాబట్టి ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఒకవేళ విన్నట్లయితే శాపాలు మీ మీదకి వచ్చేస్తాయి. లేనిపోయినటువంటి పాపాలన్నీ కూడా నేను మెత్తని కూర్చుంటాయి. ఎందుకు శాపగ్రస్తులు అయిపోతారు చేసి ఎక్కడ జడిపించేసి చుట్టూ బంధకాలు చేసేసి విధించేసి చాలా ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి. నాకు తెలిసినటువంటి మా విజయనగరంలోనే ఆయన చనిపోవడం జరిగింది. ఆయన పెద్ద ఆయన, చాలా మంచి అభిషక్తులు ఆయన చనిపోయిన తర్వాత ఆయన వెనకాల మరి ఉంటారు కదా చుట్టాలు, వాళ్ళు వచ్చేమో అక్కడ దాన్ని నడిపించడం జరుగుతుంది. యేసన్న గారి పాటలు కానీ పాడినట్లయితే మాత్రం మర్యాద ఉండదు, సుమా జాగ్రత్త అని చెప్పి వార్నింగ్. చూడండి ఏ స్థాయికి వెళ్ళిపోయిందో విశ్వాసం అన్నది. యేసన్న గారి పాటలు పాడితే మాత్రం నేను ఒప్పుకోనని చెప్పేసి వార్నింగ్ విశ్వాసాలకి. ఎంత ఘోరం చూడండి. యేసన్న గారి పాటలు అంటే ఆయన ఎక్కడ, ఆయన అభిషేకం ఎక్కడ, ఆయన అర్పణ సమర్పణ ఎక్కడ, ఆయన జీవితం ఏంటి, ఆయన నడవడిక ఏంటి, ఆయన అర్థం ప్రపంచవ్యాప్తంగా మెరిసినటువంటి ఒక మెరుపు అనమాట. మెరుపుతేగా ఆయన ఒక నక్షత్రం. ఆయన పాటలు పాడొద్దు. ఆయన పాటలు విని ఎంతోమంది మారు మనసు పొందుకోవడం జరిగింది. ఆయన పాటలు విని దెయ్యాలే పరిగెడుతుంటాయి. ఆయన మాటలకు అనేకులు పడిపోతూ ఉంటారు. అభిషేకంతో ప్రతీది కూడా అభిషేకం. దేవుడు కంప్లీట్గా నింపబడి ఉన్నాడు ఆయన ఎవరైనా సరే ఇంకా తప్పు పడతారా? అలాంటిది ఆయన పాటలు కానీ విన్నట్లే పాటలు పాడినా సరే నేను ఒప్పుకొని లేదని చెప్పేసి మా విజయంలోనే పరిస్థితి అలాగుంది. చూడండి ఎంత అధ్వాన పరిస్థితి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంతోమంది అందుకని ఈ రోజున రక్షణ లేదు, మారు మనసు లేదు, పశ్చాత్తాపం. అందుకని ఈ రోజున కొంతమంది సేవకులకైతే మనకు వస్తుంది కదా నెలసరికి మనకి ఇంకేమి ఇబ్బందిలే, మనం ఏమి ఉపవాసాలు ఉండవసరం లేదు, ఏం కన్నీరు కాల్చవసరం లేదు, ఏం భాషలతో మాట్లాడవసరం, అసలు తెలుసుకునే పరిస్థితి అవసరం లేదు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు మనకు అవసరం లేదని చెప్పేసి అక్కడ ఆవిడ దూరంగా ఉంటారు. అక్కడ పరిశుద్ధాత్మ దేవుని ఆ గేటు దగ్గర పెడతారు, వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటారు అంతే. అంగులు ఆర్భాటాలు ఎక్కువ. పరిశుద్ధాత్మ దేవుని పక్కన పెట్టేసి ఈ మనుషుల తాలూకు బుర్రలో ఉన్నటువంటి ఆలోచన ప్రకారం వెళ్ళిపోతుంటారు. అంతా టైం సిస్టమ్ అంతా ఇక్కడ రావాలి, ఇంతవరకు ఉండాలి, ఇదే చెప్పాలి, అదే మాట్లాడాలి, ఇదే పాడాలి, అవి కానీ వేరే చేస్తే ఒప్పుకోం అని చేసి. పెళ్ళిళ్ళ విషయంలో కూడాను ఆ సంఘస్థులే మాట్లాడాలి, ఇంకెవ్వరు కూడా రాకూడదు. వేరే వాళ్ళు వస్తే మాత్రం వాళ్ళు చిన్న చూపు చూస్తే అసలు ఒప్పుకోరు. చాలా అధ్వానంగా ఉన్న పరిస్థితులు. అలాగే చాలా ఇప్పుడు పెద్ద మీటింగ్స్ ఏర్పాటు చేస్తే లక్షలు ఖర్చు పెడతారు. విశ్వాసులు చాలామంది ఒక 20%, 25%, 25% చాలా దాహంతో వస్తారు. వాక్యం తెలుసుకుందాం, దీవెన పొందుకుందాం, ఇంకా లోతుల్లోకి వెళ్దామని చెప్పి వస్తే అందరూ ఏం చేస్తాడు అపవాదిగాడు? కాలయాపన. అలాగే ఎప్పుడు వస్తుంది సేవకుడు, ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు మాట్లాడతాడు, ఎప్పుడు వాక్యం ఇస్తాడని చెప్పేసి అంటే ఇప్పటికి ఎవరే చివరికి లాస్ట్లో ఇస్తారన్నమాట. ఒక అరగంట చెప్తే చాలండి, అరగంట. మొన్నైతే నాకు పెళ్లిలో జరిగేటప్పుడు అయితే నాకు మీరు పావుగంట సేపు మాట్లాడతారండి, పావుగంట. నేను పావుగంట మాట్లాడుతున్నా, నేను పట్టుకుంటే అసలు గంట సేపు వదలను. నేను వాక్యం పట్టుకుంటే, ఎందుకంటే అందులోనే నా గాస్పల్ ఖచ్చితంగా ఉండాలంతే. ఎందుకంటే హిందూ ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా సువార్త అన్ని తీరాలి. ప్రతి ఒక్కరికి సత్యం తెలియాలి, దేవుడంటే తెలియాలి, ఆయన ఎలాంటి వాడు, ఎట్టివాడు, ఎంత శక్తివంతుడు, ఎంత దీవెన కలిగినటువంటి వాడు, ఎందుకు వచ్చాడో, దేనికోసం వచ్చాడో, అతని వల్ల మానవుడు ప్రయోజనం ఏంటో, అతను ఏమై ఉన్నాడో అవన్నీ వివరాలు వివరించాలి. ఇతనికి ఉన్నటువంటి సంబంధం ఏంటో వివరించాలి. అలాంటిది నాకు పావుగంట చెప్తారండి, పావుగంట సరిపోయి, పావుగంట అయితే చాలదన్నాను. నేను ఖచ్చితంగా 50 నిమిషాలు తీసుకున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎక్కడికి వెళ్ళి సరే సువార్త ఖచ్చితంగా నేను చెప్పి తీరాలి. నా దేవుడు నన్ను ఆవరించున్నాడు, నా దేవుని సంగతి నేను చెప్పాలి, నా దేవుని గురించి చెప్పాలి, ప్రజలందరికీ తెలియజేయాలి సత్యాన్ని. విడుదల కావాలి, వాళ్ళు బంధకాల నుంచి, కట్టుల నుంచి, కాడుల నుంచి విరగొట్టబడాలి, వాళ్ళు వెలుగులకు రావాలి అనేటువంటి ఒక కసి, ఒక పంతం, ఒక పట్టుదల.
నాకేమో పావు గంట 10 నిమిషాలు మాట్లాడమంటారా? ఎంత బాధ అంటే అంత బాధ అనిపించింది. అంటే ఒక టైం షెడ్యూల్ అన్నమాట. ఇంతవరకే వీళ్ళు తాలూకా సన్మానాలు, సత్కారాలు, పొగడతలు వీటికి మాత్రం టైం ఎక్కువ. బాగా తీసుకుంటారు, వాటిని అడిగే పరిస్థితే లేదు. ఓ మా పాస్టర్ గారు ఇలాగండి, అలాగండి, అదండి, ఇదండి, ఏనుగండి, పులండి, సింహం అండి అని పొగిడితే అబ్బబ్బబ్బబ్బా అని చేసి పదే పది మార్లు పిలుస్తాయి. కానీ ముక్కు సూటిగా మాట్లాడితే మాత్రం ఎవరు కూడా మరి ఇంకా నచ్చదు. ఇంక అది దేవుని స్తోత్రం కలండి. అట్టి విధంగా అపవాది, వాళ్ళు తప్పు కాదని చెప్తున్నాను కదా, అపవాది ఈ విధంగా వాళ్ళు వాడుకుంటున్నాడు, ఈ విధంగా నడిపిస్తున్నాడు. ఎవరిని మోసం చేస్తున్నాడు అంటే ప్రజలను మోసం చేస్తున్నాడు. కొత్తగా దేవుడు, నిజమైన దేవుడు యేసు ప్రభువే అని చెప్పేసి వస్తారే కొత్తగా, వాళ్ళు మోసం చేసేస్తున్నాడు. వాళ్ళు టైం తినేస్తున్నాడు. వాళ్ళకు ఉన్నటువంటి ఆ దాహాన్ని లాగేస్తున్నాడు వెనక్కి, నిరాశ నిస్పృహలోకి తీసుకెళ్ళిపోతున్నాడు. ఈ రోజున నాకు ఎంతోమంది ఫోన్ చేస్తుంటారు, అయ్యా మా పిల్లలు తాగుబోతులు అయిపోయారు, అయ్యా మా పిల్లలు తిరుగుబోతులు అయిపోయారు, అయ్యా మా పిల్లలు డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోయారు, అయ్యా మా పిల్లలు రెండో పెళ్లి చేసుకున్నారు, మా పిల్లలు ఇదిగో పలానా పోలీస్ కేసుల్లోని మరి కోర్టు కేసుల్లో ఇరుక్కుపోయారని చెప్పేసి ఈ రోజున ఎంతోమంది ఫోన్లు చేస్తూ ఉంటారు. తీరా ఎక్కడైనా అంటే ఈ కార్పొరేట్ ఉన్నాయి కదా, కార్పొరేట్ తాలూకా ఈ చర్చెస్ అనమాట, సంఘాలు. వాళ్ళు అనవలసిన పని లేదు, వాళ్ళకి రావాల్సింది వచ్చేస్తుంది. వాళ్ళు ఇంకా దేని గురించి శ్రమ పడాలి, దేని గురించి కన్నీరు కార్చాలి, దేని గురించి వాళ్ళు ఉపవాసం ఉండాలి, దేని గురించి వాళ్ళు నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏముంది? ఇంకా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయ సహకారాలు కానీ అభిషేకం కానీ అవసరం లేదు. ఇంకా కళ్ళెదుట వాక్యం ఉంటుంది, వాక్యం నోట్ చేసేసుకుంటారు పాయింట్స్, A to Z టక మీరు ఇలాగొండాలి, ఏటి ఎలాగొండాలి? మనిషి ఉండగలడు అలాగా? పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు ఉంటేనే. ఈరోజు యేసుప్రభువే చెప్పాడు డైరెక్ట్గాను, 7వ అధ్యాయం 16వ వాక్యం యోహాను సువార్త చూసుకున్నట్లయితే, ఆ బోధ నాది కాదు, నా తండ్రి నాలో నుండి బోధిస్తున్నాడు. 10వ అధ్యాయం 20వ వాక్యం మత్తయి సువార్తలో చెప్పాడు, మాట్లాడేవాడు నీవు కాదు కానీ తండ్రి ఆత్మ నీలో నుండి మాట్లాడుతుందని చెప్పేసి అన్నాడు ఆయన. అలాగే యోహాను సువార్త 5:30లో చెప్తాడు, నేనైతే ఏం చేయలేను, నా తండ్రి నాలో నుండి కార్యాలు జరిగిస్తున్నాడు అని చెప్పేసి అంటాడు. ఇంక అంతకంటే ఆయన మోడల్గా వచ్చాడు భూమి మీదకి. ఆయనకి తలొగ్గరు, అపవాదిగాడు ఇంట్రెస్ట్ చూపినప్పుడు కదా, శ్రద్ధాశక్తులు కలగనివ్వడు కదా, మనసు పెట్టనివ్వడు కదా, ఓర్పు సహనం ఏముండదు కదా. ఇంక అందుకని వీళ్ళు నెత్తునూరు కొట్టుకుంటారు విశ్వాసాలు. ఎందుకు వచ్చింది బాబు, అప్పుడు అంతకుముందే బాగుండేది మా బ్రతుకు, ఇప్పుడేంటి ఇలాగైపోయింది అంటే అపవాది యొక్క ట్రిక్స్ ఇవన్నీ కూడాను. వాడు వ్యాధులు తీసుకొస్తాడు, బలహీనతలు తీసుకొస్తాడు, నిరాశ నిస్పృహలు తీసుకొస్తాడు, కృంగుదలు తీసుకొస్తాడు, తర్వాత విరక్తి కలిగిస్తాడు బ్రతుకు మీద, ఉరిపోసుకొని చచ్చిపోయేటట్లు చేస్తాడు. ఈ అప్పులు ఊబుల్లో కూరుకుపోయి నేను ఎందుకు ఇంకా, నా బ్రతుకు ఎందుకు ఇంకా, నలు ప్రక్కల నుంచి గట్టి పట్కార్లను నొక్కేస్తాడు అనమాట, దిగ్బంధంలో ఉంచేస్తాడు, ఇంకా ఇటు కదలకుండాను. ఈ చివరి దినాల్లో ఉన్నాం కాబట్టి వెలుగేదో చీకటేదో మీరు తెలుసుకోండి, అబద్ధం ఏదో నిజమేదో తెలుసుకోండి, డూప్లికేట్ ఏదో ఒరిజినల్ ఏదో తెలుసుకోండి, హైబ్రిడ్ ఏదో దేశవాళీ ఏదో తెలుసుకోండి, ముందుకు సాగండి. అటు విధంగా దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించను గాక యేసు నామములో. ఆమెన్, ఆమెన్, ఆమెన్. రండి ప్రియులారా, మరి ఒక సాక్ష్యం మనం విందాము. మరి ఈ సాక్ష్యం ఏంటంటే, మరి చేతబడితో ఉన్నటువంటిది బ్లీడింగ్, 5 years బ్లీడింగ్, పాపం ఆ 5 years బ్లడ్ బ్లీడింగ్తో బాధపడినటువంటి ఈ కుమార్తె దేవుడే చివరికి స్వస్థపరిచి విడుదల చేయడం జరిగింది. డాక్టర్లు ఏదైనా ట్రీట్మెంట్ ఇస్తారు, ఏమైనా చేస్తారు, వారి వల్ల కాదది. చిల్లంగి చేతబడులు అపవాదిగడి ద్వారా వస్తుంది కాబట్టి ఆ దురాత్మని అణగదొరకాలంటే ఈ పరమాత్మ యొక్క శక్తి మాత్రమే సరిపోతుంది. ఒక సాక్ష్యం విందాం మనం. శాంతి అండి, శత్రు మరి నాపై చిల్లంగి విచ్క్రాఫ్ట్ చేశారండి. భయంకరమైన బ్లీడింగ్ అండి, 5 years. ఆ కాలనీలోనే నన్ను నిర్బంధించేశాడు. ఎక్కడ హాస్పిటల్కి కానీ, ఏ చర్చికి కానీ, ఏ పాస్టర్ గారి దగ్గర కానీ వెళ్ళకుండా మరి కంప్లీట్గా నన్ను బ్లీడింగ్తో భయంకరంగా, అంటే యూరిన్ ఫ్లో అయినట్టే బ్లడ్ ఫ్లో అయ్యేదండి. అసలు రెస్ట్ అనేది ఉండదు. ఒక 2 days 3 days ఆగింది అంటే మళ్ళీ కొంచెం ఏదైనా వెయిట్ మోసానంటే మళ్ళీ బ్లీడింగ్ అండి. అలా 5 years మరి నేను కంటిన్యూగా భయంకరమైన ఇదితో అవుతున్నప్పుడు మరి హృదయంలో దేవుడు యేసయ్య ఉన్నారు అని ప్రార్థన చేసుకుంటున్న హృదయంలో మరి ఎస్ఎస్ రావు అయ్య గారిని దర్శించు, ఆయన ద్వారానే నీకు జీవం వస్తుంది అని ప్రవచించి మరి కనపరిచినప్పుడు ఆ విజయనగరంలో ఎస్ఎస్ రావు అయ్య గారే నన్ను మరి గొప్పగా తాకి నన్ను ఈరోజు జీవంతో నిలబెట్టారు. దేవుడి నామానికి వందనములు. దేవుడి సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించను గాక ఆమేన్. ప్రియులారా రండి, ప్రార్థన చేసుకుని కళ్ళు మూసుకోండి. తండ్రి దేవా, మీకు లెక్కకు మించిన కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభా, జీవాధిపతి నీకు స్తోత్రాలు నాయన తండ్రి. ప్రభా, ఈ దినాన తండ్రి ఇదిగో నీ కుమారుడు చంద్రపాల్ గారి ద్వారా తండ్రి ప్రభా నాయన మీరు ప్రేరేపించి
మీరు ప్రేమ చూపించి నీ ప్రజలందరి కొరకు నా తండ్రి ప్రభా సువార్త విత్తనాలు వేయడానికి ముందుకు సాగించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు నాయన. వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, వారి కుటుంబానికి మంచి అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు అనుగ్రహించండి ప్రభా. ఎక్కడ ఒడిదుడుకులకి లేకుండా తండ్రి ప్రభా, ఎక్కడ పడిపోకుండా జారిపోకుండా తండ్రి ప్రభా, నీ విశ్వాస లోతులకు నడిపించబడి నాయన దివ్యమైనటువంటి దీవెనతో వెలిగించబడి ఎల్లప్పుడు కూడా వారి బ్రతికి దినములన్నీ కూడా కృపాక్షేమాలే వారి వెంట వచ్చునుగాక అన్నటువంటి వాగ్దానం వారి పట్ల నెరవేర్చబడిన గాక యేసునామములో తండ్రి. నీ ప్రజలందరూ కూడా నా తండ్రి ప్రభా ఈ దినాల్లో చివరి దినాల్లో ఉన్నారు కాబట్టి ఏది మంచి ఏది చేయడం నా తండ్రి ప్రభా తెలియకుండా వారి కేవలం తండ్రి ప్రభా వారి కట్లు మరి సేవకుల యొక్క కట్లు బంధకాల్లోని ఇముడిపోయి తండ్రి ప్రభా ఏ విధమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకోకుండా ఓ భయంకరమైన జబ్బులతోని వ్యాధులతోని బాధలతోని ఓ జ్వరాలతోని పడిపోయి చనిపోతున్నారు ప్రభా. అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ప్రభా. అనేక మంది తండ్రి ప్రభా మరి వారి యొక్క పిల్లలైతే మాటలు వినకుండా వాక్యం లేనప్పుడు తండ్రి ప్రభా వారు నా తండ్రి శాపగ్రస్తులు అయిపోయి తండ్రి లోకానికి నా తండ్రి దిగజారిపోయి తండ్రి మరి భ్రష్టులైపోయి నా తండ్రి ప్రభా ఈ గంజాయి కానీ సిగరెట్లు కానీ త్రాగుడి కానీ అమ్మాయిలు కానీ తండ్రి రకరకాలైనటువంటి లోకానికి నా తండ్రి ప్రభా వారు ఆహుతైపోతున్నారు ప్రభా. దేవా వారందరి మీదకి నా తండ్రి నీ ఆత్మ దిగి వచ్చును గాక, నీ ఆత్మ దర్శించును గాక, నీ ఆత్మ ప్రభావితం చేయబడిన గాక, నీ ఆత్మ తాకబడిన గాక, నీ అగ్ని చేత అన్ని కూడా కాలిపోవును గాక, వారు నార్మల్ స్థితికి వచ్చేది గాక, రక్షింపబడదురు గాక, జ్ఞాననేత్రాలు వెలిగింపబడిన గాక, హృదయాలు తెరవబడిన గాక యేసునామములో తండ్రి ప్రభా. వచ్చే నెల ప్రతి వారం కూడా ఒక్కొక్క ప్రాంతానికి తండ్రి ప్రభా మీరు నన్ను తీసుకెళ్తున్నారు. వచ్చిన ప్రజలందరినీ కూడా మీరే ముట్టి స్వస్థపరచండి ప్రభా. స్వస్థపరిచి యెహోవాను నేనే అనేటట్లు తండ్రి వారు రోదన వేదనలతో అనేకమైనటువంటి వ్యాధిగ్రస్తులతో వస్తూ ఉంటారు ప్రభా. స్వస్థపరిచి యెహోవాను నేనే అనేటట్టు తండ్రి మీరే ముట్టి స్వస్థపరచండి, విడుదల కలిగించండి. అది ఎంత భయంకరమైనది అయినప్పటికీ కూడా మీకు అసాధ్యమైన దానికి ఏమీ లేదు కాబట్టి మీరే స్వస్థతని అనుగ్రహించమని, విడుదల కలిగించి వారి కుటుంబ సభ్యులందరితో శాంతి సమాధానం ఆనంద ఆరోగ్యాల చేత నడిపించమని, మహిమ పొందుకోమని యేసయ్య పుణ్యనామను బట్టి స్తుతిస్తూ వినయపూర్వకంగా అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రియులారా, ఈ నెల 3వ వారం గోకవరం నటరాజ్ థియేటర్ రాజమండ్రి దగ్గర ఉంటాను నేను. రాజమండ్రి నటరాజ్ థియేటర్ దగ్గర 10 గంటల నుంచి. అదేవిధంగా ఈ నెల లాస్ట్ వారం 29వ తేదీ మరి ప్యాట్నీ సెంటర్ YMCA సికింద్రాబాద్ 10 గంటల నుంచి ఉంటాను అక్కడ. ప్రతి నెల మొదటి వారం YMCA ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్లో ఉంటాను మొదటి బుధవారం. అలాగే చివరి వారం బుధవారం అన్నది ఇక్కడ మన రాజమండ్రి గోకవరం మరి నటరాజ్ థియేటర్. తర్వాత ప్రతి చివరి 4వ గురువారం భీమవరం దగ్గర నేను ఉంటాను. భీమవరం అక్కడ సెయింట్ పర్స్ లోదన్ చర్చ్, అక్కడ విష్ణు కాలేజ్ రోడ్, దుర్గాపురం. దేవుని స్తోత్రం కనుక హల్లెలూయా. ఈ అవకాశాన్ని మీరు అందరూ కూడా వినియోగించుకోండి. స్వస్థపరిచి ఆయనే కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు. రండి ఆశీర్వాద ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దీవెనలు మనకి, మన పిల్లలకు, మన కుటుంబాలకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉండి నడిపించి గొప్ప అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించుకుంటూ ఆయన నామానికే మహిమ ఘనత ప్రభావాలు పొందుకును గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించను గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్.